మాస్టర్ కి టీవీ ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం. నేను మీ ధూమ్ధామ్ దొరబాబు. ఇక డీటెయిల్స్ చూస్తే పార్లమెంటు సమావేశాల వేళ లోక్సభలో కలకలం రేగింది. లోక్సభలోకి ఇద్దరు అగంతకులు చొరబడ్డారు. సభలో టియర్ గ్యాస్ వదిలి భయోందోళనను సృష్టించారు. ఈ గందరగోళంలో ఎంపీలు భయపడి పరుగులు తీశారు. కొందరు ఎంపీలు వారిని పట్టుకొని భద్రతా సిబ్బందికి అప్పగించారు. లోక్సభ సెక్యూరిటీ వైఫల్యం వల్లే దుండగులు లోపలికి ప్రవేశించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది. रहने वाली लोगों के लिए भी है। सभा की कार्यवाही 2 बजे तक स्थगित की जाती है। रहने वाली తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడి దాదాపు వారం రోజులు కావస్తున్న సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ ముఖ్యమంత్రిని కలుసుకోలేదు. ప్రభుత్వం మారిన సందర్భంలో పాలనాధికారులు కొత్త ముఖ్యమంత్రిని కలవడం ఆనవాయితీ. అయితే స్మితా సబర్వాల్ మాత్రం సీఎం రేవంత్ రెడ్డిని కలవలేదు. నీటిపారుదల శాఖపై సీఎం జరిపిన సమీక్ష కూడా ఆమె హాజరు కాకపోవడంపై సర్వత్రా చర్చకు దారితీసింది. తాజాగా కొత్త ఛాలెంజ్లకు సిద్ధమంటూ స్మితా సబర్వాల్ ఓ ట్వీట్ చేయడం కొత్త ఊహాగానాలకు తావిస్తుంది. స్మితా కేంద్ర సర్వీసులకు వెళ్ళబోతున్నారని, ఇప్పటికే ఈ మేరకు దరఖాస్తు కూడా చేసుకున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పదవికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గడ్డం ప్రసాద్ కుమార్ బుధవారం నామినేషన్ దాఖలు చేయనున్నారు. ప్రస్తుతం ఆయన వికారాబాద్ నుంచి శాసనసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. స్పీకర్ పదవి కోసం కాంగ్రెస్ హైకమాండ్ ఆయనను ఎంపిక చేసింది. అయితే ఈ పదవికి బీఆర్ఎస్ తన అభ్యర్థిని నిలబెట్టే అవకాశాలు లేవు కాబట్టి స్పీకర్గా ఆయనను ఎన్నిక కేవలం లాంఛనప్రాయంగానే మారనుంది. గడ్డం ప్రసాద్ కుమార్ ఏకగ్రీవంగా స్పీకర్ పదవికి ఎన్నిక కానున్నారు. అరే అక్కడ వాళ్ళకి అడ్డం మీరు వాళ్ళకి అడ్డం వస్తే బాగా ఫోటోగ్రాఫర్ ప్లీజ్ ఫోటోగ్రాఫర్ ప్లీజ్ విద్యార్థులు ఉన్న అంగన్వాడీ కేంద్రంలో 3 సంవత్సరాలుగా టీచర్ లేకుండా ఆయా మాత్రమే ఉండి అన్ని పనులు చూసుకుంటుంది. ఈ విషయం గురించి సూపర్వైజర్ అరుణాధను అడగగా ఊరేళ్ల గ్రామంలోనే కాదు చేవెళ్ల మండలంలో పలు గ్రామాల్లో ప్రభుత్వ టీచర్లను ఆయాలను నియమించకపోతే ఏం చేస్తామని సమాధానమిచ్చారు. ఈ విషయం చాలాసార్లు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి ఉపయోగం లేదని గ్రామస్తులు వాపోతున్నారు. కనీసం కొత్త ప్రభుత్వంలోనైనా ప్రభుత్వ పాఠశాలలకు మంచి రోజులు వస్తాయేమో అని చూడాలని పిల్లల తల్లిదండ్రులు అంటున్నారు.
తుఫాను వల్ల నష్టపోయిన రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని బీజేపీ అధ్యక్షులు కిషోర్ డిమాండ్ చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి ఆదేశాల మేరకు అన్ని జిల్లాల బీజేపీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా బీజేపీ అధ్యక్షులు కృష్ణ కిషోర్ మాట్లాడుతూ తుఫాను వల్ల నష్టపోయిన రైతాంగానికి 50,000 నష్టపరిహారాలు చెల్లించేలా తగు చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. లేని పక్షంలో రాష్ట్ర ప్రభుత్వంపై బీజేపీ ఒత్తిడి తీసుకువస్తుందని హెచ్చరించారు. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన వెంటనే కారణంగా ఈవేళ కోట్లాది రూపాయల పంట నష్టం జరిగి రైతులందరూ కూడా దిక్కుచోతున్నటువంటి పరిస్థితుల్లో ఈవేళ ఆత్మహత్యలే సరైన ఉన్న రీతిగా మేము జిల్లా వ్యాప్తంగా కూడా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షులు శ్రీమతి పురంధేశ్వరి గారి నాయకత్వంలో మేము జిల్లాలో పర్యటన చేసినప్పుడు మొలకెత్తినటువంటి ధాన్యాలు, అలాగే మునిగిపోయి పంట చేతికి రానటువంటి ధాన్యాన్ని, అలానే ఉద్యాన పంటలు ఏవైతే ఉన్నాయో పొగాకు, ఆ విధంగానే ఉన్నటువంటి పత్తి, ఈ విధంగా రైతాంగం యావత్తు కూడా ఈ జిల్లాలో నష్టపోయి ఇవాళ అప్పుల ఊపిలో కూరుకుపోయి పంట రుణాలు కట్టలేనటువంటి పరిస్థితిలో ఉంటే ఈ ప్రభుత్వం నిమ్మక నీరెత్తినట్టు ఈ ప్రభుత్వం మేనమే. రాష్ట్ర ప్రభుత్వం ఇసుక సరఫరాలపై ఆంక్షలు ఎత్తివేయాలని ఏలూరు జిల్లా బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడారు. ప్రభుత్వం ఇసుక సరఫరాను పునరుద్ధరించాలని, భవన కార్మికులను ఉపాధి కాపాడాలని విజ్ఞప్తి చేశారు. ఇసుక సరఫరాలపై ఆంక్షలు ఉండడం వల్ల భవన నిర్మాణ కార్మికులకు జీవనోపాధి కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికుడికి కూడా వైఎస్ఆర్ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక సంక్షేమ పథకం అనేది అమలు జరగకోకుండా సంక్షేమ బోర్డు చట్ట ప్రకారం అమలు చేయవలసిన చట్టాన్ని దొంగలో తొక్కి భవన నిర్మాణ కార్మికులు పథకాలు అమలు చేయకుండా ప్రభుత్వం 12-14 మెమో ఇచ్చింది. అధికారులు దాన్ని అడ్డం పెట్టుకొని సంక్షేమ పథకాలు అమలు జరపకుండా ఆఫ్ చేసి కూర్చున్నారు. సంక్షేమ బోర్డులో కార్మికులకు నిర్మాణ కార్మికుల కుటుంబాల కోసమే, వారి అవసరాల కోసమే ఖర్చు పెట్టాలని చెప్పి సంక్షేమ బోర్డు నిధుల్ని శస్యరూపంగా 100% వసూలు చేసిన నిధుల్ని రాష్ట్ర ప్రభుత్వం. హైదరాబాద్ పోలీస్ కమిషనర్గా కొత్తకోట శ్రీనివాసరెడ్డి బాధ్యతలు స్వీకరించారు. గతంలో గ్రేహౌండ్స్, ఆక్టోపస్లోని పనిచేసిన విధానాన్ని కోట శ్రీనివాసరెడ్డి హైదరాబాద్ సిపిగా బాధ్యతలు చేపట్టారు. రోడ్ నెంబర్ 12లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో బాధ్యతలు స్వీకరించారు. తన శక్తి సామర్థ్యాల గురించి తెలిసి సిపిగా బాధ్యతలు ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. Thank you so much and thank you so much. రాజంపేట ఎమ్మెల్యే మేడ వెంకట మల్లికార్జున రెడ్డి అధ్యక్షతన రాజంపేట పట్టణంలో వేలాది మంది ప్రజలతో సామాజిక సాధికారత బస్సు యాత్ర నిర్వహించారు. రాష్ట్ర సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రాజపేట నియోజకవర్గ అభివృద్ధి గురించి స్థానిక ఎమ్మెల్యే మేడా మాట్లాడారు. సచివాలయం బిల్డింగ్ 89-53 కోట్లతో పూర్తి చేశారని, అన్నమయ్య ప్రాజెక్టు 800 కోట్లు మంజూరు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమానికి మీరందరూ విచ్చేసినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. తృణధాన్యాలను మళ్లీ జీవన విధానంలోకి తీసుకురావాలని మ్యాక్స్ స్పీడ్ సంస్థ CEO అశోక్ కుమార్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా కడప జిల్లా బద్వేల్లోని స్థానిక ఫాతిమా ఇంగ్లీష్ మీడియం స్కూల్లో మ్యాక్స్ స్పీడ్ మిల్లెట్ అనే వ్యవస్థ విద్యార్థులకు శిక్షణ తరగతులు ప్రారంభించారు. అంతర్జాతీయ 2023 మిల్లెట్స్ ఇయర్స్ పై నేపథ్యంలో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ తెలిపారు.
ఈ అవగాహన కార్యక్రమంలో విద్యార్థులు జీవితకాలం చదువుతో పాటు క్రమశిక్షణ, ఏకాగ్రత, క్యారెక్టర్, కాంటాక్ట్, కమ్యూనికేషన్ వంటి అంశాలపై శిక్షణ ఇవ్వడం జరిగిందని వారు తెలిపారు. 2023 ఇంటర్నేషనల్ మిల్లెట్ ఇయర్ 2023లో భాగంగా మ్యాక్స్ స్పీడ్ ఇన్ కొలాబరేషన్ విత్ ఫాతిమా ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ అండ్ ఈ 3 జిల్లాలు ఏదైతే ఉన్నాయో నెల్లూరు, ప్రకాశం అండ్ కడప జిల్లాలో ఉన్నటువంటి 4000 మంది మా విద్యార్థుల్ని భాగస్వామ్యం చేస్తూ ఆ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మిల్లెట్స్గా పరిగణించబడుతున్నటువంటి జొన్నలు, రాగులు, తర్వాత అరికలు, సామలు, ఊదలు, ఉలువలు మొదలైనటువంటి పదార్థాల చేత, చిరుధాన్యాల చేత మనం వివిధ రకాలైనటువంటి ఈ తరానికి, ఈ ట్రెండ్కి సరిపోయే విధంగా టేస్ట్కి అనుగుణంగా వివిధ పదార్థాలని స్టాల్స్లో మనం ఉంచడం జరిగింది. సో మెయిన్ ఉద్దేశం ఈ ఫుడ్ ఫియస్టా, మిల్లెట్ ఫుడ్ ఫెస్టివల్ని కండక్ట్ చేయడానికి ముఖ్య ఉద్దేశం మన ప్రజా జీవనంలో భాగంగా పెరుగుతున్న జనాభాకి అనుగుణంగా మిల్లెట్స్ని మనం ప్రమోట్ చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున మనం చేస్తున్నాము. దాంట్లో భాగంగా మనం ఈ ఫుడ్ స్టాల్ని మేడం డాక్టర్ పద్మావతి గారిచే మనం ప్రారంభించాం. సో ఈ మొత్తం ప్రోగ్రాంలో మనకి దాదాపుగా 46 రకాల వివిధ రకాల మిల్లెట్స్ యొక్క ఫుడ్స్ని మనం డిస్ప్లే చేయడం జరిగింది. సో వీళ్ళకి ఆరోగ్యకరమైన ఆహారపు అలవాటు. అంగన్వాడీ కార్యకర్తల సమస్యలు పరిష్కరించాలంటూ ఏఐసియుటి, సిఐటియు, అంగన్వాడీ కార్యకర్తల యూనియన్ ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా వెంపల్లి ఐసిడిఎస్ కార్యాలయం వద్ద నిరవధిక సమ్మె నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ అంగన్వాడీ కార్యకర్తలు కనీసం వేతనం 26,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుటీని తక్షణమే అమలు చేయాలన్నారు. మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చి మినీ వర్కర్లకు ప్రమోషన్ ఇవ్వాలన్నారు. ప్రభుత్వ అంగన్వాడీ కేంద్రాలు కూడా పరిస్థితిలో ఉంటే పక్కన వాటిని అద్దెలు కట్టడం కానీ వాళ్ళకి కావాల్సిన చిన్నారులకు కానీ, బాలింతలు కానీ, గర్భిణీలు కానీ కూడా వాళ్ళే కొని తెచ్చి వాళ్ళు పెడుతున్నారు. ఈ రోజు రాష్ట్ర పరిస్థితి ఎలా ఉందో ప్రజలందరూ కూడా గమనించాలని కోరుకుంటూ ఉన్నారు. ఎందుకంటే ఒక పక్కన పెరిగిన నిత్యావసర వస్తువులతో కానీ, గ్యాస్, పెట్రోల్ ధరలతో కానీ, అదేవిధంగా కరెంటు ఛార్జీలతో కానీ కుటుంబాన్ని నడుపుకోవడమే కష్టంగా ఉన్నటువంటి మహిళ ఈరోజు ఒక పక్కన కుటుంబాన్ని, అదేవిధంగా అంగన్వాడీ కేంద్రాన్ని కూడా నడపాలి అంటే వాళ్ళు నిజంగా ఎంత బాధపడుతున్నారో మనం అర్థం చేసుకోవాలి. ఒక పక్కన అప్పులు చేసి తీసుకొచ్చి ఈరోజు కుటుంబాన్ని, అదేవిధంగా కేంద్రాన్ని కూడా నడుపుతున్నామని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. వాళ్ళు అయితే మరి ముఖ్యంగా చూసుకున్నట్టే వాళ్ళు అయితే మాత్రం న్యాయపరమైన కోరికలు, వాళ్ళ కోరికలు తీర్చాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధుల మీద కంపల్సరీ ఉంది. అదేవిధంగా ముఖ్యమంత్రి మీద ఉంది. ఎందుకంటే ఒక్క అవకాశం అని చెప్పి మహిళల కోసం ఎంతో చేస్తానని చెప్పి మాట ఇచ్చి ముఖ్యమంత్రి ఈరోజు అన్ని రకాలుగానే అందరికీ ఇచ్చినట్టే మాట తప్పడం, మడమ తిప్పడం కూడా జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. రాబోయే రోజుల్లో ఏదైతే తెలుగుదేశం జనసేన సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మొట్టమొదటిగా ఈ అంగన్వాడీ కార్యకర్తలు కానీ, అదేవిధంగా టీచర్స్ కానీ న్యాయం చేస్తామని రాష్ట్ర ప్రభుత్వ అంగన్వాడీ కేంద్రాలు కూడా పరిస్థితిలో ఉంటే పక్కన వాటిని అద్దెలు కట్టడం కానీ, అదేవిధంగా వాళ్ళకి కావాల్సిన చిన్నారులకు కానీ, బాలింతలు కానీ, గర్భిణీలు కానీ కూడా వాళ్ళే కొని తెచ్చి వాళ్ళు పెడుతున్నారు. ఈ రోజు రాష్ట్ర 9 నెలలు జీతాలు లేక ఇబ్బంది పడుతున్న ధరణి ఫీల్డ్ టెక్నికల్ ట్రాఫిక్ జీతాలు చెల్లించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఇండియా జనశక్తి పార్టీ అధ్యక్షుడు బండి శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు. ముషిరాబాద్లో ఆయన మాట్లాడుతూ భూ విషయాలు మాత్రమే కాకుండా ప్రతి టెక్నికల్ విషయంలో వారి సేవలు అందిస్తున్నారని, అటువంటి ధరణి ఫీల్డ్ టెక్నికల్ స్టాఫ్కి గత 9 నెలలుగా జీతాలు అందకపోవడంపై వారి కుటుంబ పోషణలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ఈ కొత్త ప్రభుత్వంలోనైనా వారికి జీతాలు ఇప్పించాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. వారి నియామకం జరిగింది. ప్రస్తుతం వారికి 11,70,000 రూపాయలు అందుకుంటున్నారు. భూ విషయాలు మాత్రమే కాకుండా ప్రతి టెక్నికల్ విషయాలలో తహసీల్దార్ ఆఫీస్లో సేవలు అందిస్తున్న ధరణి ఫీల్డ్ టెక్నికల్ స్టాఫ్కి గత 9 నెలలుగా వారికి జీతాలు అందకపోవడంతో వారి కుటుంబ పోషణ కొరకు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాబట్టి కొత్త ప్రభుత్వంలో వారికి ఈ 9 నెలల జీతాలు అందించే దిశగా ముందుకెళ్లాలని ఇండియా జనశక్తి పార్టీ రాష్ట్ర శాఖ పక్షాన వారికి కోరుతున్నాను. కాబట్టి ధరణి ఫీల్డ్ స్టాఫ్
ఎవరైతే ఉన్నారో ఏలూరు జిల్లాలోని కేఆర్పురం ఐటీడీఏ వద్ద గిరిజనులకు న్యాయం చేయాలని అఖిల భారత రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గిరిజనులకు గిరిజన ఏరియాలో న్యాయం జరగట్లేదని విమర్శించారు. గిరిజనులకు చెందిన భూమి నాన్ గిరిజనులు లాయర్ ముసుగులో కులాన్ని అడ్డం పెట్టుకొని దోపిడీలు చేస్తున్నారని విమర్శించారు. ఇవ్వాలి మర్రిగూడెం గ్రామ గిరిజనులకి ఎల్టీఆర్ భూమి పట్టాలు వెంటనే ఇవ్వాలి. మర్రిగూడెం గ్రామ గిరిజనులకు ఎల్టీఆర్ భూమి పట్టాలు వెంటనే అమలు జరపాలి. 170 యాక్ట్ పటిష్టంగా అమలు జరపాలి. 170 యాక్ట్ పటిష్టంగా వర్ధిల్లాలి అఖిల భారత రైతు కూలీ సంఘం. వర్ధిల్లాలి అఖిల భారత రైతు కూలీ సంఘం. నాన్ ట్రైబ్ అయినటువంటి బాసా రంపాల రాజుని వెంటనే అరెస్ట్ చేయాలి. బాసా రంపాల రాజుని వెంటనే అరెస్ట్ చేయాలి. బాసా రంపాల రాజుని శ్యాంబాబుని వెంటనే భావ ప్రకటన హక్కుని హరించేటువంటి బాసా రంపాల రాజు కొడుకుని వెంటనే అరెస్ట్ చేయాలి. బాసా కనీస వేతనాలు చెల్లించాలంటూ అంగన్వాడీ కార్యకర్తలు చేపట్టిన సమ్మెకు మద్దతు తెలుపుతూ విశాఖలో సిఐటియు కార్యకర్తలు ప్రజా సంఘాల ప్రతినిధులు ఆందోళన నిర్వహించారు. ప్రైవేటు యాజమాన్యాలు కార్మిక హక్కులను కాలరాస్తే ప్రభుత్వానికి తమ గోడును వెళ్లబోసుకునే పరిస్థితి నుంచి ప్రభుత్వమే ఉద్యోగ హక్కులను కాలరాసే పరిస్థితికి దాపురించాయని సిఐటియు నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికలకు ముందు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంగన్వాడీ కార్యకర్తలకు ఇచ్చిన కనీస వేతన హామీ ఇప్పటికీ నెరవేర్చకపోవడంపై శోచనీయమని ఆయన వాపోయారు. అదే విన్నాను, మీ బాధ కన్నాను, మీ సమస్యలన్నింటినీ పరిష్కారం చేస్తాను, కాబట్టి కనీస వేతనం వచ్చేటట్లు నేను చేస్తానని చెప్పి ఆయన హామీ ఇచ్చారు. అంతేకాకుండా ఆయన తెలంగాణలో అంగన్వాడీలకు ఇస్తున్న వేతనం ఏదైతే ఉందో దానికంటే నేను కనీసం 1000 రూపాయలు నేను ఎక్స్ట్రా ఇస్తాను మీకు అని చెప్పేసి వాగ్దానం చేశారు. కానీ ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికి 4000 దాటిపోయింది, 1 రూపాయి కూడా పెంచలేదు. ఇప్పుడు తెలంగాణ వాళ్ళకి 13,650 రూపాయలు వాళ్ళకి వేతనం వస్తుండగా వీళ్ళకి మాత్రం 11,500 రూపాయలు మాత్రమే వేతనాలు చెల్లిస్తున్నారు. చాలా అన్యాయమైనది. ఈ రోజు మొత్తం హెల్పర్స్ అండ్ వర్కర్స్ సంబంధించిన ఏ డిమాండ్స్ కూడా పరిష్కారం చేయలేదు. ఎంత ఘోరంగా అంటే ఈ రోజు సుప్రీంకోర్టు అంటే కోర్టులో తీర్పులు అమలు చేయాల్సిన బాధ్యత ప్రజలకే కాదు ప్రభుత్వానికి కూడా ఉంటుంది. ఈ రోజు సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చింది 2022లో. ఏమని వీళ్ళు గ్రాడ్యుయేటీకి అర్హులు అని చెప్పేసి అన్నది. అయినప్పటికీ కూడా ఈ రోజు గ్రాడ్యుయేటీ చెల్లింపులకు సంబంధించి ప్రభుత్వం ఈ రోజు సమ్మె డిమాండ్ లో ప్రధానమైనదే కనీస వేతనం చెల్లించాలి, గ్రాడ్యుయేటీ చెల్లించాలి, కోర్టు తీర్పు అమలు చేయాలని ఈ రోజు కనీసం వాళ్ళ యొక్క ప్రధానమైన డిమాండ్. దానికి కూడా అమలు చేయడానికి సిద్ధపడకుండా ఈ రోజు ప్రభుత్వం కంటే ప్రైవేట్ యాజమాన్యాల కంటే ప్రభుత్వము కార్మిక హక్కులను కాల రాస్తుంది. ఈ రోజు ప్రైవేట్ యాజమాన్యాలు కాల రాసే దానికి ఈరోజు ప్రభుత్వం దగ్గరికి వెళ్తాం. మరి ప్రభుత్వమే కాల రాస్తే సామాజిక బస్సు యాత్ర పేరుతో ప్రయాణిస్తున్న వారు మనుషుల లేక దున్నపోతుల అని వైసీపీ నాయకులపై టీడీపీ ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ మాజీ శాసన మండలి సభ్యులు బుద్ధ వెంకన్న ఫైర్ అయ్యారు. విశాఖ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ మీరు మంత్రులైతే తుఫాను వల్ల నష్టపోయిన రైతుల గూడు విన్నారా అని ప్రశ్నించారు. నష్టపరిహారం ఇచ్చే కార్యక్రమం చేపట్టకుండా బస్సు యాత్ర పేరుతో గ్రామాలకు వెళ్లి దండుపాలెం గ్యాంగులా మారారు అన్నారు. మీరు మనుషులైతే ఆ పని చేయరు, ఏ రైతునైనా పరామర్శించారా అని ప్రశ్నించారు. చెప్పగలవా? ఇవాళ తడిసిన ధాన్యాన్ని ఎవరు కొన్నారు, ఎక్కడ కొన్నారు, ఎంత కొన్నారు చెప్పండి. వ్యవసాయ శాఖ మంత్రి ఈ రైతులు పడ్డ రైతులు నష్టపరిహారం రైతులు మునిగిపోతే ఇవాళ వాటి దగ్గరికి వెళ్ళి పరామర్శించడం పోయి వాలంటీర్లు బెదిరించి జనాలు తీసుకొస్తే వాళ్ళకి మీటింగ్లు చెప్తాడు. జగన్మోహన్ రెడ్డి 2 చేతులు ఎత్తి నమస్కారం, ఏదా నీ పదవి ఇచ్చాడు, నిన్ను ఉద్ధరించాడు జగన్మోహన్ రెడ్డి. ప్రజలు నేను ఉద్ధరించాడా? బీసీలు నేను ఉద్ధరించాడా? బడుగు బలహీన వర్గాలు నేను ఉద్ధరించాడా? అని నీకు పదవి ఇస్తే ఉద్ధరించినట్ట. జగన్మోహన్ రెడ్డి నువ్వు ఇప్పటికైనా నీ ముద్దు నిద్ర వదులుకో. ఇవి ఈ బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి మాస్టర్ కి టీవీ. ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం.